హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి గాంధీ జయంతి గురించి తెలుసుకుందాము. కర్ణాటక గవర్నమెంట్ తెలుగు మీడియము. స్నేహ వాళ్ళ ఇంటిలో స్నేహ అన్నయ్య రేపు మనల్ని ఉదయం 8 గంటలకి బడికి రమ్మన్నారు ఎందుకు అని అడిగింది. మనోజ్ రేపు గాంధీ జయంతి కదా, మనకు బడిలో మిఠాయిలు పంచుతారు అంది. తాత ప్రవేశిస్తూ, తాత మిఠాయిలు పంచి పెడతారే, సరే ఈ పండుగ ఎందుకు జరుపుకుంటామో చెప్పగలరా అని తాతని అడిగిందనమాట. తాత అడిగారనమాట. అంటే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ వల్ల చెప్పడం కాదు, ఇప్పుడిప్పుడే అన్నీ తెలుసుకుంటున్నారు కాబట్టి స్నేహ మనోజ్కి ఈ విధంగా అన్నారు. తెలియదు, మీరే చెప్పండి తాతయ్య అన్నారు. తాత గాంధీ గారి పూర్తి పేరేమిటి అని అడిగారు. స్నేహ మనోజ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అన్నారనమాట. తాత బేష్, గాంధీ గారు 1869 అక్టోబర్ 2వ తేదీన పోర్బందర్లో జన్మించారనమాట. స్నేహ పోర్బందర్ ఎక్కడుంది? మనోజ్ వచ్చేసి దీనికి అన్ని అనుమానాలే, గుజరాత్ రాష్ట్రంలో కదా అని చెప్పాడనమాట మనోజ్. స్నేహ తాతయ్య గాంధీ గారు అమ్మ నాన్నల పేర్లు ఏమిటి? మనోజ్ తాతయ్య నేను చెబుతా, గాంధీ గారి తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ, తల్లి పేరు పుతలీబాయి అన్నారు. స్నేహ తాతయ్య గాంధీ గారి పుట్టినరోజును జాతీయ పండుగ చేసుకుంటారు కదా, ఎందుకని అని అడిగింది. ఎందుకంటే స్వాతంత్ర పోరాటంలో ఆయన పాల్గొన్నారు కాబట్టి, అనేకమైనటువంటి ఆయన త్యాగం వలన, అంటే ఆయన మటుకు కాదు, చాలామంది దేశం కోసం పోరాడారు. ఆయన స్వాతంత్రం కోసం ఎన్నో కష్టాలు అనుభవించి ఎన్నోసార్లు జైలుకు వెళ్ళారు. సత్యము అహింస అనేటువంటి ఆయుధాలని చేతబట్టి బ్రిటిష్ వాళ్ళను మన దేశం నుంచి తరిమి కొట్టారు. అందరూ ఆయనను జాతిపిత అని పిలుస్తారు. ప్రతి సంవత్సరము ఆయన పుట్టినరోజు అక్టోబర్ 2వ తేదీన మనము జాతీయ పండుగగా జరుపుకుంటాము. ఆ రోజు బడికి కూడా సెలవు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. మనోజ్ అవునా తాతయ్య, గాంధీ గారు స్వాతంత్రం కోసం అంత కష్టపడ్డారా? తాత అవును, ఆయన త్యాగానికి దేశభక్తికి ప్రపంచం నీరాజనాలు పట్టింది. అందుకే ఈ మధ్య యునెస్కో గాంధీ జయంతిని వచ్చేసి అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించింది. ఇద్దరు ఓహో తాత సరే ఇక పడుకోండి, పొద్దుపోయింది. పిల్లలు అలాగే తాతయ్య అని పడుకున్నారన్నమాట. పదాలు అనేటువంటి నేర్చుకుందాము. గాంధీ జయంతి, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, పోర్బందరు గుజరాత్ రాష్ట్రము, పుతలీబాయి, జాతీయ పండుగ, స్వాతంత్రము, ఆయుధాలు, బ్రిటిష్, నీరాజనాలు, అంతర్జాతీయ అహింసా దినోత్సవము ప్రకటించారు. తర్వాత కఠిన పదాలకు అర్థాలు వచ్చేసి జయంతి అంటే పుట్టినరోజు, సత్యము అంటే నిజము, అహింస అంటే కష్టపెట్టకపోవడము, బ్రిటిష్ వారు అంటే ఇంగ్లీష్ వాళ్ళు,